ముగ్గురిని బలి తీసుకున్న ఢిల్లీ కోచింగ్. ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి ఒక్కసారిగా పోటెత్తిన వరద నీరు ముగ్గురిని బలి తీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్ లో నిర్వహిస్తున్న లైబ్రరీలో ఉన్న విద్యార్థుల్లో ముగ్గురు వరద నీటిలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. వీరిలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తానియా సోని కూడా వీరిలో ఉన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వరద నీరు ఉధృతంగా బేస్మెంట్ లోకి దూసుకెళ్తోంది. దీంతో భయపడిన విద్యార్థులు బేస్మెంట్ నుంచి బయటకు వస్తూ త్వరగా కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనడం వీడియోలో వినిపిస్తోంది. 7 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత తానియా సహా శ్రేయ యాదవ్, నవీన్ డెల్విన్ మృతదేహాలను వెలికితీశారు. బేస్మెంట్ నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భవనం నిర్మాణంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ప్రస్తుతం లైబ్రరీగా ఉపయోగిస్తున్న బేస్మెంట్ ను స్టోర్ రూమ్ గా ఉపయోగించుకుంటామని అనుమతులు తీసుకుంటున్నట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోలేదని వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ జైస్పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వ న్యాయ విచారణకు ఆదేశించింది.